హాయ్ అండి, దిస్ ఇస్ జగదీష్. సో నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో నాకు మీ లవ్, మీ ఎంకరేజ్మెంట్ కావాలి. సో ప్లీజ్ సపోర్ట్ ది ఛానల్, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్, అండ్ ప్లీజ్ click the bell icon, and please share the my YouTube channel to everyone. If you like my videos, so please. And coming to నేను కొత్తగా ఫస్ట్ టైం నేను ఈరోజు స్టార్ట్ చేద్దాం అనుకోవడం కారణం, ఎవ్రీవన్ నోస్ ఈరో ఎస్టర్డే మా రామ్ చరణ్ సాంగ్ రిలీజ్ అయింది. సో నేను రామ్ చరణ్కి పెద్ద అభిమానిని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక మంచి థీమ్తోనే నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నందుకు. లాస్ట్ డే ఎస్టర్డేనే ఒక సాంగ్ రిలీజ్ అయింది గేమ్ చేంజర్ నుంచి, నా హైరానా. సో చాలా అంటే చాలా బాగుందండి ఆ సాంగ్. అసలు రామ్ చరణ్ ఫ్యాన్గా చెప్పటం లేదు, నాకు చాలా అంటే ఫస్ట్ టైం దాని ముందు 2 days ముందు ఒక బీటీఎస్ వదిలారు. అప్పుడే ఆ సాంగ్ వాళ్ళు ఈ సింగర్స్ పాడుతున్నప్పుడు చాలా చాలా నచ్చేసింది ఫస్ట్ టైమే. అది సాంగ్ కోసం చాలా వెయిట్ చేశాను, అది రిలీజ్ అయింది, చాలా బాగుంది. సో నేను నిన్నే చేద్దాం అనుకున్నాను, బట్ నైట్ అయింది, కొంచెం ఇంట్లో వర్క్ ఉండడం వల్ల చేయలేకపోయాను. సో ఈరోజు కొంచెం మార్నింగ్ చేద్దాం అనుకున్నాను, బట్ అప్పుడు కూడా కుదరలేదు కొంచెం షాప్లో ఉండడం వల్ల. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఇప్పుడు టైం దొరికింది. ఐఎమ్ రెడీ టు షేర్ మై ఫస్ట్ వీడియో and to tell about my opinion on నానా హైరానా. అండ్ సాంగ్ మాత్రం అదిరిపోయిందండి, చాలా బాగుంది. ఫస్ట్ టైం విన్నప్పుడే చాలా ఎక్కేసింది నాకు. ఎంత బాగుందంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి సాంగ్ విన్నట్టు, చాలా మనసుకి చాలా బాగుందనిపించింది నాకు. సో హ్యాపీ టు లిజన్ ది బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ గేమ్ చేంజర్. 3 songs వచ్చాయి, సో ఇది 3rd సాంగ్. నాకు 3 songs నాకైతే మాత్రం ఫ్రాంక్గా నచ్చిందండి, బట్ ఈ సాంగ్ ఇంకా బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది ఈ సాంగ్. ఎందుకంటే మనకి లవ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. సో దిస్ ద పర్ఫెక్ట్ లవ్ సాంగ్. చాలా లిరిక్స్ కానీ, సాంగ్ మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, లొకేషన్స్ కానీ, విజువల్ కానీ, రామ్ చరణ్ కేరా బాండింగ్ కానీ, లవ్ కానీ, సేమ్ వాళ్ళ డ్రెస్సెస్ కానీ అన్నీ బాగున్నాయండి. ఒక్కటంటూ ఒకటి లేదు. రామ్ చరణ్ మాత్రం ఇరగదీశాడు. హెయిర్ స్టైల్స్ వామ్మో, నాకైతే పిచ్చిగా నచ్చింది. రామ్ చరణ్ హెయిర్ స్టైల్స్ కానీ, రామ్ చరణ్ డ్రెస్సెస్ కానీ చాలా బాగుంది. సో చాలా కొత్తగా అనిపించాయి ప్రతి ఒక సీన్లో రామ్ చరణ్ చూస్తున్నప్పుడు. సేమ్ కియారా చాలా బాగా చూపించారు, కియారాని కూడా చాలా డిఫరెంట్ వేరియేషన్స్లో. సో హ్యాపీ టు సీ బోత్ దమ్. నా ఫేవరెట్ జోడీ ఆఫ్టర్ రామ్ చరణ్, కాజల్. సో దిస్ 2 pairs ఆర్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ సాంగ్ మాత్రం చాలా బాగుందండి. ఆల్రెడీ 1 day అయిపోయింది. సో ఆల్మోస్ట్ 23 million, దగ్గర 24 million రీచ్ అయిపోయింది. నా తెలిసి మెలోడీ సాంగ్స్, లవ్ సాంగ్స్లో 24 million దగ్గరగా వ్యూస్ అందుకున్న ఏకైక రికార్డు క్రియేట్ చేసింది మన గేమ్ చేంజర్ సాంగ్. ఐఎమ్ సో హ్యాపీ. లైక్స్ కూడా అరౌండ్ 361 వచ్చింది. సో హ్యాపీ టు సీ దట్. అండ్ ఇంకొకటి, నేను దీంతోపాటు నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని చూస్తూ వచ్చానండి. అంటే నాకు కొన్ని వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు అవన్నీ చూడడం నాకు ఇంట్రెస్ట్. సో నీకు చాలా వరకు ఆల్మోస్ట్ 99% మెంబర్స్ వరకు చాలామంది మంచి పాజిటివ్, వేరే కామన్ ఆడియన్స్ అవనివ్వండి, వేరే వాళ్ళు కానివ్వండి, వేరే హీరో ఫ్యాన్స్ అయినా అవనివ్వండి, చాలామంది మంచిగా బాగుంది అనని చెప్పడం చూశాను నేను కామెంట్స్లో కానీ, వేరే దగ్గర ట్విట్టర్లో కానీ. ఐఎమ్ సో హ్యాపీ సీ దట్. బట్ 1%, 2% మెంబర్స్ మాత్రం నాకు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూశాక అర్థం ఏంటంటే, ఎవరు బాగాలేదన్న కొంతమంది ఉన్నారు. నాకు సాంగ్ బాగాలేదు అని వాళ్ళు అనుకుంటే అది వేరే, అవి నీకు కాదన్ను. బట్ ఎంత బుర్ర లేకుండా ఉన్నారంటే వాళ్ళు గ్రాఫిక్స్ అన్న విజువల్స్ మీద పడ్డారు. ఎంత పిచ్చిన
బుర్ర లేకుండా ఉన్నారంటే వాళ్ళు అసలుకి వాళ్ళకి అసలుకి ఇది ఇన్ఫ్రా కెమెరా యూజ్ చేశారని తెలుసో లేదో తెలీదు. ఆల్రెడీ చెప్పాడు శంకర్ గారు ఒక బీటీఎస్ అనేది దీని ముందు నా ముందు ఒకటి వదిలారు. అప్పుడు చెప్పారు తమన్ గారు శంకర్ గారు మాట్లాడుతున్నప్పుడు ఈ సాంగ్ మీద, మేము దీంట్లో కొత్తగా ట్రై చేసాం. అంటే డిఫరెంట్ కెమెరా, ఇన్ఫ్రారెడ్ కెమెరా యూజ్ చేసి కలర్స్ని ఇంకా బ్యూటిఫుల్గా కనబడేలా విజువల్ ప్రకారం కూడా బ్యూటిఫుల్గా ఉండడం కోసం ఆ కెమెరా యూజ్ చేసామని కూడా చెప్పున్నారు. అది కూడా తెలియకుండా ఇప్పుడు గ్రీన్ మ్యాట్ వాడారంట, గ్రీన్ మ్యాట్ కనబడుతున్నట్టు. అసలు బుర్ర లేకుండా ఉన్నారు అక్కడ. అది మొత్తం లైవ్ లొకేషన్స్ తీసిన సాంగ్ అది. అక్కడ గ్రీన్ మ్యాట్ వాడారని ఎలా అనుకుంటున్నా నాకైతే అర్థం కాదు. అది పూర్తి సాంగ్ న్యూజిలాండ్కి వెళ్ళి పూర్తి సాంగ్ని షూట్ చేశారు. అది 20 కోట్ల ఖర్చు అయింది. వాడు బుర్ర లేకుండా ఆ సాంగ్ 100 కోట్లు ఖర్చు అయిందని అంటారు. ఎవడు చెప్పాడు నీకు 100 కోట్లు ఖర్చు అయిందని? 20 కోట్లు అండి ఆ సాంగ్ ఖర్చు అయిందని అన్నారు. అది కూడా మనకు తెలీదు. కొంతమంది అనుకుంటూ చాలామంది అది అలా అనుకున్నారు కానీ బట్ అది అయ్యిందా లేదా తెలియదు. బట్ అయ్యిండొచ్చు కూడా, బికాస్ అది న్యూజిలాండ్కి వెళ్ళి వేరే కంట్రీకి వెళ్ళి తీసిన సాంగ్ కాబట్టి. అండ్ దే యూజ్ డిఫరెంట్ కెమెరా. మనకు తెలిసి కెమెరా రేట్లు ఎంత కాస్ట్లీ. ఇప్పుడు అలాంటి కెమెరా ఇంకా ఎంత రేట్ కాస్ట్లీ ఉంటుంది. దానికి ఆ సాంగ్ షూట్ చేయడానికి, మళ్ళీ ఆ సాంగ్ అక్కడ ఉండడానికి మళ్ళీ ఎన్ని ఖర్చులు అయి ఉంటాయో అంత బడ్జెట్ అయి ఉంటుంది అఫ్కోర్స్. బట్ అది మనకి క్లియర్ కనబడుతుంది కదా ఎంత బాగుంది ఆ సాంగ్. ఇప్పుడు నార్మల్గా అలాంటి కెమెరా కాకుండా డిఫరెంట్ నార్మల్ కెమెరా యూజ్ చేసి ఉంటే మనకి అది నార్మల్ సాంగ్ మాత్రం బాగుండేది. విజువల్ పక్కన పెద్దగా బ్యూటీ అనిపించుండదు, అన్ని సాంగ్లో ఉన్నట్టుగా ఉండేది. బట్ ఇప్పుడు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఆ విజువల్స్ కానీ ఒక్కొక్క ప్లేస్ ఎంత బాగుందంటే అంత బాగుంది. అది కూడా తెలియకుండా దీంట్లో కూడా మైనస్ని వెతుకుతున్నారంటే ఎంత పిచ్చి లేకుండా ఉన్నారంటే అంత పిచ్చి లేకుండా ఉన్నారు. ఆ మైనస్ అన్న వాల్యూ ఉందా అని అంటే లేదు. అది విజువల్స్, అది రియల్ గ్రాఫిక్స్ వాడలేదు, విఎఫ్ఎక్స్లు వాడలేదు, గ్రీన్ మ్యాట్ వాడలేదు. అక్కడ పోయి వెళ్ళింది రియల్ లొకేషన్స్లో. అక్కడ ఇప్పుడు మనకు ఒక కలర్ కనబడేది అది ఇంకొక కలర్లా కనబడేలా ఒక కెమెరా యూజ్ చేసి తీసింది. అది మనకు ఇప్పుడు బ్లూ కలర్లో ఉందనుకోండి మన లొకేషన్ అంతా, డిఫరెంట్ కలర్స్ని కనబడేలా దాన్ని ఇంకా బ్యూటిఫుల్గా డిజైన్ చేసేలా ఆ కెమెరా ఉంటుంది. అలాంటి కెమెరా యూజ్ చేశారు వాళ్ళు. అది కూడా తెలియకుండా ఎందుకు ఉన్నారో నాకు అర్థం కాదు. గ్రీన్ మ్యాట్ తీశారంట, గ్రీన్ మ్యాట్ కనబడుతుందంట. ఎక్కడ గ్రీన్ మ్యాట్ కనబడుతుందండి? ఏంది అది ఎండింగ్లో ఒక దగ్గర బ్లాక్ బ్లాక్ కనబడుతుంది, బ్లాక్ వేసుకో ఉంటారు, బ్లాక్ ఆర్ బ్లూ హీరోయిన్స్. అక్కడ గ్రీన్ కలర్లో కనబడుతుంటుంది. అది గ్రీన్ మ్యాట్ కాదు తమ్ముడు, గ్రీన్ కలర్ అది. అక్కడ ఆ సీన్ షూట్ చేస్తున్నప్పుడు సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు గ్రీన్ కలర్ వాడారు. అది గ్రీన్ కలర్ అంటే మొత్తం గ్రీన్ కలర్ కనబడుతుంది. మీకు రామ్ చరణ్కి సగం మీడియం షర్టు దగ్గర కొంచెం మీడియం సైజ్ దగ్గర కనబడుతుంటుంది, నడుము దగ్గర గ్రీన్ కలర్ కనబడుతుంటుంది. అక్కడ గ్రీన్ మ్యాట్ అంటించుకున్నాడు రామ్ చరణ్. అది గ్రీన్ కలర్ షేడ్ వాడారు అక్కడ కెమెరాలో. అది గ్రీన్ మ్యాట్ కాదు, బుర్ర లేకుండా ఉన్న వాళ్ళు నట్టున్నారు. అది మన ఆకాశం కూడా గ్రీన్ కలర్లా కనబడుతుంది. అది మొత్తం గ్రీనే ఆడంతా. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లొకేషన్ దగ్గర వాళ్ళు ఒక్కొక్క టీమ్ కలర్ వాడారు. ఒక దగ్గర వైలెట్ వాడారు, ఒక దగ్గర రెడ్ వాడారు, ఒక దగ్గర గ్రీన్ కలర్ వాడారు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కలర్ వాడారు. అలాగే ఒక్కొక్క దగ్గర డిఫరెంట్ షర్ట్స్ డిఫరెంట్ దానికి మెజ్ అయ్యే విధంగా వేశారు. అది తెలియకుండా ఉన్నదేం తమ్ముడు. ఒక దగ్గర వైట్ ఉంది, వైట్ షర్ట్ వేసుకో ఉంటాడు, అది మీకు వెనక లొకేషన్ మొత్తం వైటే ఉంటుంది. వైట్ అక్కడక్కడ బ్లాక్గా చెట్లు ఉంటాయి. అక్కడ వైట్ ఆకాశం ఉంది అంటే అక్కడ వైట్ మ్యాట్ వేసినట్టు అర్థం. ఇంకోటి ఇద్దరు బ్లూ కలర్ వేసుకొని ఒక స్టెప్ వేస్తారు, అక్కడ మొత్తం వైలెట్ ఉంటుంది అని అక్కడ వైలెట్ మ్యాట్ వేసారు అర్థం. ఒరే ఏం మనుషులయ్యా. అది రియల్ లొకేషన్స్లో వెళ్ళి తీసిన సాంగ్ అది.
రియల్ లొకేషన్స్, రియల్ ప్లేసెస్ వెళ్ళి షూట్ చేసిన సాంగ్ అది. 20 కోట్ల బడ్జెట్ అయిందంటే అది సింపుల్గా అవలా. దానికంటూ ఒక వాల్యూ ఆ సాంగ్లో ఉంది, అది కనబడుతుంది. అండ్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. దాంట్లో కూడా మీరు ఇంత ఎరిపప్పల్లా కొంచెం బుధ లేకుండా ఈ సాంగ్ని ఎలా అయినా సాంగ్లో బాగుంది, ఇక దీన్ని ఏదో ఒకటి వెతుక్కోవాలా అని దాన్ని మైనస్ చేస్తున్నారు. ఇంకొకటి, అది సముద్రం అంటే ఒక వాటర్ ఫాల్స్ దగ్గర, సముద్రం దగ్గర రామ్ చరణ్, కియారా నిలబడి ఉంటాడు. అంటే అక్కడ ఉంటుంది, అక్కడ నీళ్ళు ఉంటాయి అండి. ఇప్పుడు అది మీరు ట్రీజర్లో చూస్తే అది అక్కడ నీళ్ళలో ఉండదు. అది నార్మల్గా మట్టి దగ్గర నిలబడి ఉంటుంది. అది వేరే దగ్గర వాళ్ళ పక్కన సైడ్ అంతా వాటర్ ఉంటాయి. అది రియలే, ఫేక్ కాదు. అది ఇప్పుడు మనకి లిరికల్ వీడియోలో మొత్తం చూపించారు. మీరు మామూలుగా చూసుంటే వీడియో చూపించిన ప్రతిసారి ఆ లిరికల్ వీడియోలో కొన్ని దగ్గర వీడియో చూపించుంటారు. మీరు చూసుంటే వీడియో చూపించిన ప్రతి దగ్గర ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది, రియల్గా ఉంటుంది. మనకి ఎక్కడ కూడా ఇది ఫేక్ కాదురా అనిపించదు. బట్ మొత్తం నీకు వీడియో సాంగ్ చూపించరు. లిరికల్ వీడియోలో నీకు లిరికల్స్ మాత్రమే చూపిస్తూ కొన్నిసార్లు కొన్ని దగ్గర ఫొటోస్ చూపిస్తుంటారు, కొన్నిసార్లు లొకేషన్స్ చూపించి ఫోటోలు చూపించుకుంటూ ఉంటారు. అలాగే వీడియో ఆడియోని వీడియోలో ఎడిట్ చేస్తారు. ఒక వాడు ఎవడో వీడియో ఆడియో ఒకటే అంట. ఎవడురా నువ్వు? వీడియోకి ఆడియోకి చాలా తేడా ఉంది, అర్థమైందా? ఆడియో లిరిక్స్ వీడియో మొత్తం వీడియో రిలీజ్ చూడడం వేరే. నీకు ఆడియో రిలీజ్ చేసేటప్పుడు, లిరికల్ వీడియో రిలీజ్ చేసేటప్పుడు నీకు మొత్తం వీడియోని చూపించారు, కొన్ని ఎడిట్ చేస్తారు. నీకు ఆ లొకేషన్స్ కూడా జస్ట్ ఫొటోస్ ఎడిట్ చేసి అక్కడ ఫోటో పెట్టి అక్కడ లిరిక్స్ రాస్తూ ఉంటారు, లిరిక్స్ పడుతూ ఉంటాయి. అది ఆ ఒక్క సీన్ దగ్గర అది మామూలుగా వేరేలా ఉంటుంది. కానీ అది మొత్తం చూపించకుండా అలా ఎడిట్ చేసి అలా పెట్టున్నారు. అలా పెట్టినట్టుంది అంత అనిపించింది మనకి. అక్కడ నీళ్ళు ఉన్నాయి అంతే, అది రియలే. వాళ్ళే ఫోటో తీసి పెట్టలాడ. తిందునేది కొంచెం నీళ్ళు పెట్టినట్టుగా పెట్టి ఎడిట్ చేస్తున్నారు అంతే తప్ప అక్కడ ఏది ఫోటో తీసి పెట్టావు, ఎడిట్ బాగాలేదు, ఇవన్నీ వేస్ట్ మాటలండి. మొత్తం చాలా బాగుంది. లిరికల్ వీడియోలో అంతకు మించి ఇంకేం చేయలేదు. ఎడిటింగ్లో కూడా కొంచెం బుర్ర వాడండి. మీరు కావాలంటే ట్రీజర్లో వెళ్ళి చూడండి. ఆ సేమ్ షాట్ మీరు సముద్రంలో చూసిన సేమ్ షాట్ ట్రీజర్లో చూపించుంటారు, మీకు వెళ్ళి చూడండి. ఆ సేమ్ షాట్ ఎంత బాగుంటుంది అక్కడ మీకు అలా ఉండదు. కొంచెం బుర్ర వాడండి. అది లిరికల్ వీడియోలో మొత్తం వీడియో సాంగ్ చూపించదు, నీకు వీడియో మొత్తం ఉండదు, అర్థమైందా? జస్ట్ సాంగ్ ఎలా ఉంటుంది చూపించడానికి మాత్రమే. అది కొన్నిసార్లు వీడియో వదులుతుంటారు, ఎందుకంటే కొంచెం స్టెప్స్ ఉంటే స్టెప్స్ పెట్టడము, కొంచెం ఆ గ్రాండ్నెస్ కొంచెం ఇంట్రెస్ట్ పెంచడం, అక్కడక్కడ నీకు వీడియో వదులుతారు. ఇదంతా లిరికల్ వీడియో. కొన్ని సీన్స్ చూపించకుండా కట్ చేసి ఇలా లిరికల్ వేసి ఫొటోస్ ఉండే వాళ్ళ వేసుకున్న షార్ట్స్ ఫొటోస్ మాత్రమే పెట్టి లిరికల్స్ వేస్తారు. అది కూడా తెలియకుండా ఉన్నామంటే ఎంతకన్నా ఇది పప్పున ఉండదు. అండ్ రెండోది అది సేమ్, అది గ్రీన్ మ్యాట్ అనుకున్న వాళ్ళు ఇంకంతకన్నా దానం కూడా ఉండడు. అది గ్రీన్ మ్యాట్ కాదు, అది జస్ట్ ఆ గ్రీన్ కలర్ వాడిన షేడ్. అది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కలర్ వాడారు, అలా అక్కడ గ్రీన్ కలర్ వాడారు. లిరిక్స్కి మ్యాచ్ అయ్యే విధంగా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కలర్ని అద్భుతంగా చూపించడానికి అలా వాడిన కలరే అది గ్రీన్. అంతేగాని అది గ్రీన్ మ్యాట్ కాదు. అంత పెద్ద డైరెక్టర్, అంతకన్నా అందరూ అంత పెద్ద యాక్టర్స్, వాళ్ళకి తెలీదా అంతలా గ్రీన్ మ్యాట్ పెట్టి అంత కనబడే విధంగా తీస్తారా? 20 కోట్లు పెట్టి అంత గ్రీన్ కలర్ మ్యాట్ పెట్టినట్టుగా అది కనబడే విధంగా మనకి చూపించే విధంగా పెడతారా? ఏం మనుషులయ్యా తమ్ముళ్ళు మీరు? గ్రీన్ మ్యాట్ అని ఎవడు చెప్పాడు? అది గ్రీన్ కలర్ షేడ్. ఇప్పుడు వైలెట్ ఉంది, అది వైలెట్ మ్యాట్ అని అర్థం. అది ఫస్ట్ అది ఏందని తెలుసుకోండి. అంత బాగుందంటే అంత బాగున్న సాంగ్ని అంత మంచిగా మనకి కొత్తగా చూపించడానికి ట్రై చేశాడు శంకర్. సో చాలామందికి నచ్చింది అది.
విజువల్ ప్రకారం కూడా చాలామంది మాట్లాడుకున్నారు. సాంగ్ కానీ విజువల్ మాట్లాడుకున్నారు. కొంతమంది వేరే నార్త్ సైడ్ వాళ్ళు కొన్ని యూట్యూబ్లో వాళ్ళ రివ్యూస్ చూసి పెట్టారు. వాళ్ళ ఒపీనియన్ పెట్టినప్పుడు వాళ్ళు రియాక్ట్ అవుతుంటారు సాంగ్స్. వాళ్ళు మెచ్చుకున్నారు కదరా. మన తెలుగు వాళ్ళు అయ్యి ఉండి మన తెలుగు సాంగ్ని కొంచెం కొత్తగా చూపిస్తుంటే కొంచెం కూడా ఇంత బుర్ర లేకుండా నెగిటివ్ చూస్తున్నారంటే దీనికి మించి ఇంకా వరస్ట్ ఇంకోటి ఉండదు. సో బట్ డోంట్ కేర్, సాంగ్ మాత్రం పీక్స్ ఉంది. రేపు అది మనం విజువల్గా చూస్తున్నప్పుడు మాత్రం థియేటర్స్లో అది యూట్యూబ్లో మొత్తం వీడియో సాంగ్ రిలీజ్ అయినప్పుడు మాత్రం ఇట్ విల్ బి హై ఫీస్ట్ ఫర్ ద ఫ్యాన్స్. నాట్ ఓన్లీ ఫర్ ద ఫ్యాన్స్, ఫర్ ఎవ్రీ కామన్ ఆడియన్స్ who loves the game changer to see the in theaters. Definitely it will be the good. అని నేను 100% చెప్పగలను. అది 100% అది చాలామందికి ఆల్రెడీ అర్థమైపోయింది కూడా. కొంతమంది ఉంటారు మనం దాని గురించి మనం పట్టించుకోకూడదు. సో ఈ చాలామంది దయచేసి ఇలాంటి వాళ్ళు ఉంటారు, దయచేసి పట్టించుకోకుండా గో అండ్ వాచ్ ది గేమ్ చేంజర్ సాంగ్ నానా హైరానా. ఇట్ విల్ రాక్ యువర్ బ్యూటిఫుల్ మైండ్. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ది గేమ్ చేంజర్ సాంగ్. అండ్ థ్యాంక్స్ అండి, నాకు మాత్రం చాలా నచ్చింది. సో ఇంకా ఎవరు చూడకుండా ఉన్నారో దయచేసి వెళ్ళి చూడండి, మీకు చాలా నచ్చుద్ది. అండ్ డౌన్లోడ్ చేసుకొని ఇంకా సాంగ్ డౌన్లోడ్ చేసుకొని ఇంకా 100 సార్లు వినడానికన్నా రెడీగా ఉంటారు. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఆల్రెడీ 10 సార్లు విన్నాను, ఇంకా వింటాను కూడా. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ మై గేమ్ చేంజర్ సాంగ్ ఈస్ వెరీ గోయింగ్ గుడ్ in worldwide. So happy. Thank you, and please share and subscribe the channel, Kirak Jagdish, and thank you. Signing off.